బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో కట్లపాము కలకలం రేపింది. కట్లపాముతో ఆటలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. ఫామ్ హౌస్లో దూరిన కట్లపామును పట్టుకున్నాడు యజమాని మొహిద్దీన్ హుసైని. చేత్తో పట్టుకుని ఆటలాడుతూ ఉండగా ఆ పాము కాటేసింది. బొట్న వెన్ను గట్టిగా కొరికేసింది పాము. ఫ్రెండ్స్ వారుస్తున్న పాముతో ఆటలాడుకున్నాడు హుసైని. పాము కరిచిందని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు హుసైని. తనకేం కాదని భయపడద్దంటూ కూడా హుసైని వాళ్ళకి చెప్పుకొచ్చాడు. కాసేపు పాముతో ఆడుకొని వదిలేశాడు హుసైని. ఆ విజువల్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. సాధారణంగా విషపూరితమైన ఏ పాముతోనైనా అసలు వాటితో ఆడడం ఏంటి? అది దొరికిన తర్వాత వాటిని విడిచిపెట్టాలి. అది కొరికిన తర్వాత మీరు చూడొచ్చు, అది కొరికిందని చెప్పినప్పటికీ ఫ్రెండ్స్ చెప్తున్నా పట్టించుకోలేదు. అది చాలా చిన్న సైజులోనే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, చూడడానికి చాలా చిన్నదిగానే ఉంది అది. కానీ ఎంత విషపూరితం అవి. ఒక గంట తర్వాత రంగు మారింది శరీరం. వెంటనే మెహదీపట్నంలోని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్స్ ఇంజెక్షన్ ఇచ్చారు. 2 గంటల తర్వాత ఆరోగ్యం విషమించింది. సడన్గా ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు ఆ కుటుంబం. ఉస్మానియా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన కాసేపటికి హుసైని తుది శ్వాస విడిచాడు. హుసైని భార్య, 3 పిల్లలు ప్రస్తుతం శోక సంద్రంలో మునిగిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. నిన్నటి వరకు కళ్ళ ముందే ఉన్న భర్త, కళ్ళ ముందే ఉన్న తండ్రి ఈరోజు వాళ్ళకి దూరం అయ్యాడు. అది కూడా ఒక విషపూరితమైన పాముతో ఆటలాడుతూ ఉండగా అసలు అర్థం కాని పరిస్థితి ఇది. ఆ దృశ్యాలు చూడండి. అది కరుస్తోంది అని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. మీరు చూడొచ్చు, ఆ విజువల్ మేము బ్లర్ చేసి చూపించాం. ఎందుకంటే అంత ప్రమాదకర దృశ్యాలు అవి. అది మీరు చూడొచ్చు ఆ విజువల్ని. ఒక్కసారి దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. कतरा बहन कड़ा। अरे बोल रहा हूँ भाई तुम्हारा मैं कुछ भी ना होता। अरे नहीं जी भाई बता लेना। नहीं कुछ भी ना होता। कोबरा अरेस्टेड इन मालिक कोबरा पकड़ लिया। कोबरा का बच्चा टाइट मार रहा है, बहुत टाइट मार रहा है। बहुत लपट लिया, टाइट कर दिया, पूरे हाथ के लगान टाइट कर दिया मालिक के। भाई काटेगा जी, छोड़ दो। तुम में भी रहता है वैसे। अरे काट दिया मैंने का। भाई 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 पकड़ लिया हाथ। कतरा बहन कड़ा। अरे बोल रहा हूँ भाई तुम्हारा मैं कुछ भी ना होता। अरे नहीं जी भाई बता लेना। नहीं कुछ ना होता। చూసారు కదా, ఆ పక్క వ్యక్తి వారుస్తున్నాడు. అది కరెక్ట్ కాదు, అది ప్రమాదకరం, అది విషపూరితం అని చెప్పి పట్టించుకోడే. ఆ రోజు కనుక कुछ नहीं होता है उस टाइम में कुछ नहीं हो सकता था और कुछ नहीं होता. ఆ టైంకి ఏం జరిగి ఉండకపోవచ్చు, కానీ జరగకపోవచ్చు. అది మెల్లిగా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయగలిగాం? ఈరోజు ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఒక చిన్న నిర్లక్ష్యం, నాకేం కాదు అనే నిర్లక్ష్యం. కుచ్ నే హోతా, దేఖా నా క్యా హువా. ఎప్పుడైనా ప్రమాదం అంటే దాన్ని ఏదో అంటూ ఉంటారు కదా, ప్రమాదంతో ఆటలొద్దని చెప్పి. రిస్క్ ఓకే, బట్ దేనికోసం రిస్క్ ఇది? మీరు చూడొచ్చు, చేతికి ఆ పాముల వాళ్ళ అటువైపు వచ్చిందట, దాన్ని చేతికి కట్టుకున్నాడు. ఈయన ఆడుతూ ఉన్నాడు దాంతో. ఈరోజు నష్టపోయింది ఎవరు? ఆ కుటుంబం నష్టపోయింది. ఆ వ్యక్తి లేడు. ఆ భార్యకి భర్త దూరం అయ్యాడు. ఆ పిల్లలకి నాన్న లేడు. ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది ఆ పిల్లలకి. ఆయన వయసు బట్టి చూస్తూ ఉంటే చిన్నపిల్లలు ఉండేది. హార్డ్లీ ఉంటే మేబీ ఒక 10th క్లాస్ లోపే ఉంటారేమో ఇన్ లీస్ట్ కండిషన్స్లో. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అటువంటిది ఈరోజు ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఫుల్ ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అది. ఒక నిర్లక్ష్యం, చిన్నపాటి నిర్లక్ష్యం అది.
ఇది ఎలా అంటే దీని విషయం గురించి మాట్లాడుకుంటే దీని విషయం న్యూరోటాక్సిక్ స్వభావం కలిగి ఉంటుంది. నరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది, కండరాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. చికిత్స కనుక తీసుకోకపోతే శ్వాసకోశ కండరాలు పనిచేయకపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. మొదట్లో నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, లేకపోతే ఉండకపోవచ్చు కూడా. ఆ తర్వాత మెల్లిగా కంటిరెప్పలు వాలిపోతాయి, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటుంది, ఏదైనా తీసుకుంటే ఆహారం అది మనం స్వీకరించలేం, అంటే మింగలేం, శరీరం వీక్ అయిపోతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కాటు వేసే సందర్భంలో ముందు ప్రశాంతంగా ఉండాలి. కాటు వేసిన భాగాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. వెంటనే దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళాలి. యాంటీ స్నేక్ వెనమ్ అని చెప్పి ఉంటుంది, చికిత్స కోసం అవసరం అది అని చెప్తూ ఉంటారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళారా, లేకపోతే నిర్లక్ష్యం జరిగిందా? అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి? సచిన్, ఈ ఘటన మాత్రము గురువారం రోజు సాయంత్రము 4 గంటల ప్రాంతంలో కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఫామ్ హౌస్ కి హుస్సేన్ మాత్రము తన ఫ్రెండ్స్ తో వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పాము కోబ్రా, అది కూడా చిన్న పిల్ల, కోబ్రా కూడా పెద్దది కాదు, చిన్న పిల్ల, అది ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడంతో కూడా వెంటనే హుస్సేన్ దాన్ని చేతిలోకి తీసుకొని వీడియో తీయమని కూడా ఫ్రెండ్స్ ని అడగడం జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ ఫ్రెండ్స్ ని అడగడంతో ఆ వీడియో సరదాలో పామును పట్టుకోవడం అనేది చాలా సాహసంతో కూడుకున్నటువంటి పనిగా చూసుకోవచ్చు. అట్లాంటిది తను పట్టుకోవడం, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వద్దు అని చెప్పేసి నిరాకరించడం కూడా జరిగినప్పటికీ చాలా నిర్లక్ష్యంగా కూడా హుస్సేన్ మాత్రం ఆ పామును పట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంటే నెటిజన్లు కొన్ని కామెంట్లు పెడుతూ ఉన్నారు. చాలా వరకు ఒక చిన్న తేలో లేకపోతే జెర్రీయో కనిపిస్తేనే దూరంగా జరుగుతాము, కరుస్తుందేమో అనే భయంతో, అలాంటిది కోబ్రాని చేతిలో పట్టుకొని ఇలా ఆటలాడుతూ వీడియోలు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రాణాలతో చెలగటం కదా. పాము అంటేనే విషపూరితమైనది, అలాంటిది చేతిలో పట్టుకొని చుట్టుకొని అలా పట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ తను చేసిన పని ఏంటంటే అందరూ కొంతమంది వ్యతిరేకిస్తున్నది ఎందుకు అని అంటే కూడా కోబ్రాని చేతిలో పట్టుకోవడమే కాకుండా తన ఆ పాము తలభాగాన్ని గట్టిగా నొక్కడం అనేది అది అందరు కూడా విమర్శిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ టైంలోనే బొట్టకి గట్టిగా కరిచి పట్టుకోవడంతో దాన్ని నవ్వుతూనే విడిపిస్తున్నాడు హుస్సేన్. నవ్వుతూనే దాన్ని విడిపించేసి తీసి దూరంగా విసిరడం జరిగింది. ఆ తర్వాత ఆ రక్తస్రావం అవుతుంటే కూడా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అది కూడా మెహదీపట్నము ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆసుపత్రిలో డాక్టర్స్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక 2 గంటల సమయంలోనే మొత్తం హుస్సేన్ శరీరం అంతా కూడా ఒక రకమైన కలర్ చేంజ్ అవ్వడం కూడా అవుతూ వచ్చింది. తన శరీరం అంతా కూడా కలర్ అనేది చేంజ్ అవుతా రావడంతో ఉటవుటిన కూడా మెహదీపట్నం ఆసుపత్రి నుంచి డాక్టర్లు మళ్ళా ఉస్మానియాకి తరలించడం కూడా జరిగింది. ఉస్మానియాకు తరలించిన తర్వాత